వెల్కమ్ టు హెల్త్ ప్లస్. నేను సింధూర. హోమియోపతి వైద్యంతో ఎలాంటి వ్యాధులనైనా శాశ్వతంగా నయం చేయవచ్చని 35 సంవత్సరాల నుంచి హోమియోపతి రంగంతో విశేష కృషి చేస్తూ హోమియోపతిని ప్రచారం చేసినందుకు కృష్ణరత్న అవార్డు, ఉత్తమ ఫలితాలు చూపించినందుకు డైనమిక్ హోమియో స్టార్ అవార్డును పొంది సికింద్రాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేసిన ఈశ్వరప్ప హోమియోపతి క్లినిక్కి చెందిన మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ దండిపు బసవానందం గారు ఈరోజు మనతో లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మీకేమైనా సందేహాలుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మీ డౌట్స్ని నివృత్తి చేసుకోగలరు. హలో డాక్టర్. నమస్తే డాక్టర్. ఎవ్రీ వీక్ లాగానే ఈ వీక్ కూడా మీరు సక్సెస్ కేసెస్ని మాకు చూపించే ముందు, అంటే కొన్ని రకాల డిసీజెస్, గ్యాంగ్రీన్ కావచ్చు, క్యాన్సర్కి కావచ్చు, ట్రీట్మెంట్ ఉండదు అని అంటారు కదా, దానికి హోమియోలో ట్రీట్మెంట్ ఉందా? మీ దగ్గరకు అలాంటి కేసెస్ ఏమైనా వచ్చాయా? డాక్టర్ శామ్యూల్ హనుమాన్ గారు అలోపతి మెడికల్ మాఫియాలో తక్కువ కాని కేసులన్నీ కూడా హోమియోపతిలో తగ్గించవచ్చు. ఎందుకంటే హోమియోపతి మెడిసిన్ అనేది సిమ్టమెటాలజీ, ఏ వ్యాధి ఉన్నా సరే ఇంటర్నల్గా ఆ వ్యాధి లక్షణాల ఆధారంగా ఇచ్చేదే మందు హోమియోపతి. కాబట్టి ఈ వ్యాధి ఆ వ్యాధి అని అనే అవసరమే లేదు. ఎలాంటి వ్యాధికైనా శాశ్వత నివారణ ఉన్నది. కానీ పేషెంట్లు లక్షణాలు చెప్పడం మీద ఆధారపడి ఉంటుంది. వ్యాధి ఏదైతే ఉన్నదో ఆ వ్యాధి లక్షణాలు బయట కరెక్ట్గా డాక్టర్ దగ్గర చెప్పినప్పుడే కరెక్ట్ మంది వస్తుంది. సిమ్టమ్స్ ఒక 10 లక్షణాలకు 8 చెప్పి 2 ఆపిరనుకో ఆ డ్రగ్ వేరే చూపిస్తుంది, రాంగ్ మెడిసిన్ ప్రయోగం అయితే పనిచేయదు. కాబట్టి వ్యాధి లక్షణాలు అన్నీ చెప్పినప్పుడే, ఉదాహరణకి ఈరోజు కూడా ముఖ్యంగా ప్రజల్లో ఎక్కువగా అనుమానాలు ఏమున్నాయి? హోమియోపతిలో సైడ్ ఎఫెక్ట్ ఉంటుందా? హోమియోపతి సైడ్ ఎఫెక్ట్ ఉండదు, అదొక పవర్ మందు, నాలుక మీద వేస్తే నర్వస్ సిస్టమ్ డైరెక్ట్ వెళ్ళిపోతుంది బ్రెయిన్ నుంచి. కాబట్టి అలోపతి మందులు కానీ ఆయుర్వేదం ఏంటంటే మాస్ మందులు, అవి మింగినాక నీళ్ళు తాగితే స్టమక్లో కరిగి బ్లడ్లో ఫ్లో అవుతుంది, బ్లడ్లో కనిపిస్తుంది అది. కానీ ఇది బ్లడ్లో కనిపించదు, డైరెక్ట్ నర్వస్ సిస్టమ్. కాబట్టి హోమియోపతిలో ఈ మందు వాడితే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. ఇంకోటి, ఇది వాడిన తర్వాత మళ్ళీ అలోపతి మందులు మళ్ళీ వాడొచ్చా అంటే వాడుకోవచ్చు. దీని యాక్షన్ ఎంత ఉంటుంది? 2-3 అవర్స్ 5 అవర్స్ ఉంటుంది, 24 అవర్స్ మ్యాక్సిమం. 24 అవర్స్ తర్వాత బాడీలో హోమియోపతి రిజల్ట్ మందు పవరే ఉండదు కంటిన్యూగా నువ్వు మందులు ఆపేస్తే. కాబట్టి కంటిన్యూ వాడితే మందులు రోజు యాక్షన్ జరుగుతుంటుంది. కాబట్టి మందులు ఆపేసి అవి వాడతామంటే వాడుకోవచ్చు, ఏం నష్టం లేదు. అదేవిధంగా హోమియోపతి మందులు తీపి గుళికలు మందు పవర్ ఉన్నది ఎట్లున్నది అనేది ఇప్పుడు ఇలా సక్సెస్ కేసులు మీరు రోజు చూస్తూనే ఉన్నారు. ప్రజలకు ఎలాంటి వ్యాధులు బయట అలోపతి కార్పొరేట్ హాస్పిటల్లో తక్కువ కాక అలసిపోయి విసుగొచ్చి డబ్బులన్నీ ఖర్చు పెట్టాక మా దగ్గరికి వస్తున్నారు. అలాంటి వ్యాధులకే మనం శాశ్వత నివారణ చేస్తున్నాం. ఉదాహరణకు క్యాన్సర్, కీమోథెరపీ, రేడియోథెరపీ పెట్టినా బాధ నివారణ కాకుండా బాధతో వచ్చిన వాళ్లకు మందులు ఇస్తే హోమియోపతితో ఎంత రిజల్ట్ ఉందో అనేది అది చెప్తారు. ఇంకా ఈ ప్రపంచంలో ఈ మెడికల్ సైన్స్లో అతిపెద్ద వ్యాధులు మందులే లేవన్న వ్యాధులు ఏంటి? 2: క్యాన్సర్, గ్యాంగ్రీన్. ఆ క్యాన్సర్కే మనం మందులు ఇచ్చి సక్సెస్ చేపిస్తున్నాం. మరి ఇంత సక్సెస్ చేస్తుంటే వాళ్ళు ఎవరన్నా సైలెంట్గా ఉన్నారు చూసినావా? అరే మరి ఇంత మంచి కేసు సక్సెస్ చేస్తున్నామని ఎవరన్నా వచ్చి ప్రమోట్ చేస్తున్నారా? చెయ్యరు. ఎందుకు? ఆ మెడికల్ మాఫియా వాళ్ళకు లొంగిపోయి ఉంటారు కాబట్టి, వాళ్ళు ఇచ్చే కోట్ల రూపాయల వాళ్ళకు అది ఉంటుంది కాబట్టి మనది పైకి తీసుకురారు, మన గురించి చెప్పరు, ప్రచారం చేయరు. కాబట్టి ప్రజలారా, మనమే తినాలి, మనమే మన బంధువులకు ఫ్రెండ్స్కు షేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ విషయం చెప్పినప్పటి నుంచి ప్రజలు చాలామంది వాళ్ళ బంధువులకు ఫ్రెండ్స్కు ఏడ కనిపిస్తాడో చెప్తారు హోమియోపతి, మన ఈశ్వరప్ప హోమియోపతి బొమ్మని. చాలా కృతజ్ఞతలు అందరికీ. ఇదే విధంగా మనం ఇది ప్రచారం చేసుకుందాం. ఇది పెద్ద ఉద్యమం తీసుకురావాలి. ఒక 2-3 సంవత్సరాలు 5 సంవత్సరాల్లో హోమియోపతి ఏ ఇంటివైనా హోమియోపతి. ఇప్పుడు మన డాక్టర్లు కూడా పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ డాక్టర్లు కూడా మన గురించి చెప్పి పంపిస్తున్నారు. చాలా సంతోషం. వాళ్ళ వీడియో చెప్తే బాగుండదని చెప్తలేను, చూపిస్తలేను. పేషెంట్లు వచ్చి మాకు చెప్పారు, సార్ మాకు అలాంటి హాస్పిటల్ నుంచి మీ దగ్గరికే ఇవ్వమన్నారు, బయట వేరే హోమియోపతి పోతే నేను అమ్మను. ఈశ్వరప్ప హోమియోపతిలో సక్సెస్ కానీ కేసు అనేది ఉండదు, అడిగి అని చెప్పారట. చాలా సంతోషం. ప్రజల లోపలే కాదు, డాక్టర్ల లోపల కూడా చైతన్యం వస్తుంది. ఇప్పుడు మనం అతి భయంకరమైన జబ్బు క్యాన్సర్, గ్యాంగ్రీన్. ఆ వీడియోలు మొదలు చూసిన తర్వాత మిగతా వీడియోలు చూద్దాము. క్యాన్సర్కు మందే లేదు. గ్యాంగ్రీన్ అంటే ఏంది? డెత్ ఆఫ్ ది టిష్యూ, అంటే అది కుళ్ళిపోతుంది శరీరం. పెద్ద నేలకు ఏళ్ళకు ఉడితే అది దానికి న్యూట్రిషన్, కాలు నల్లగా అయిపోయింది, మోకాలు కాడికి తీయకపోతే బతకమని చెప్పారు డాక్టర్. వాళ్ళు గోదావరి కనికెళ్ళి
హైదరాబాద్లో 4-5 కార్పొరేట్ హాస్పిటళ్లకు తిరిగి వచ్చారు నా దగ్గరికి లాస్ట్ సాయంత్రం పూట అన్ని హాస్పిటల్లో పోతే మేము ఆపరేషన్ చేసి కాలు తీసేసేటట్టయితే అడ్మిట్ చేసుకుంటాం, లేకపోతే చేసుకోమన్నారట. ఇంకో హాస్పిటల్ అదే మాట. అట్లా అన్ని హాస్పిటల్ తిరిగినాక ఈ ఆపరేషన్ లేకుండా తగ్గించేది ఈశ్వరప్ప హోమియోపతి క్లినిక్లని అని తెలుసుకొని లాస్ట్కు సాయంత్రం నా దగ్గరికి వచ్చారు. నా క్లినిక్లో గేట్ ముంగడ కూర్చోబెట్టిరు వాళ్ళను. కారులో వచ్చిర్రు. ఆ బాబు వాళ్ళ కొడుకు వచ్చి నన్ను అడిగిండు, సార్ మన నాయన లోపలికి వస్తే వాసన భరించలేము, బ్యాడ్ స్మెల్ ఉంది, మీరు రాడిదాకా వచ్చి చూస్తారంటే నేనే పోయి చూడంగానే చెప్పిన, అయ్యా ఇది గ్యాంగ్రీన్. అవును సార్ గ్యాంగ్రీనే అని చెప్పారు. ముఖాల కాడికి తీస్తామంటున్నారు, తీయకుండా తక్కువ చేయాలని వచ్చినాం సార్. తక్కువ అవుతుంది గ్యారంటీగా, ముఖాల కాడికి తీయకుండా గ్యాంగ్రీన్ తక్కువ చేస్తా, కానీ లాంగ్ టైం పడుతుంది, ఎంత టైం పట్టినా సరే సార్ అన్నాడు. సరే ఇప్పుడు మందులు ఇస్తే నెక్స్ట్ టైం నుంచి మీ నాయనని తీసుకురా, ఇంటికాడనే ఉంచు, వీడియో కాల్లో చూసే మీకు మందులు పంపిస్తా, మీకు నువ్వు కొడుకునే పంపించమని చెప్పిన. ఆయన నడిచినప్పుడే నా దగ్గర రావాలన్నా. 1.5 ఇయర్కు ఆయన నడుచుకుంటా, మా నాయన మంచిగా ఎన్నిసార్లు తీసుకొస్తున్నామంటే తీసుకురా, బయటకు వెళ్ళి నడుచుకుంటూ వచ్చే వీడియో తీసుకున్నా, అది చూపిస్తున్నా, అది చూడండి. నడవలేని మనిషి నడుస్తే ఏళ్ళు ఊసిపోతాయి అన్నట్టు ఉన్నటువంటి మనిషి నడుచుకుంటూ వస్తున్నాడంటే హోమియోపతి అతి అద్భుతమైన వైద్యమా కాదా? మెడికల్ మాఫియాలో తక్కువగాని జబ్బులు హోమియోపతిలో తగ్గిస్తున్నాము గ్యారంటీగా, ఛాలెంజ్గా అంటే అది ఎంతవరకు నిజమనేది మీరు ప్రత్యక్షంగా సాక్ష్యాలు చూపిస్తున్నా. మరి ప్రజలారా, ఇంతకు మించిన వ్యాధులు ఏముండవు. ఇక ఈ వ్యాధి తగ్గుతుందా, ఇది ఎయిర్ ఫాల్ తగ్గుతుంది, ఇవి అడుగుడు. ఎయిర్ ఫాల్ ఏం చిన్నది, మన సైనసైటిస్ ఒక చిన్న జబ్బు, అవి తగ్గుతాయని అడుగుతారు. అవి అడిగే అవసరం లేదు. ఇక ఏ జబ్బున్నా డైరెక్ట్ ఫోన్ నెంబర్ తీసుకొని ఫోన్ చేసుకోవాలి, వస్తున్నామని రావాలంతే. వచ్చినాక వాళ్ళ లక్షణాలు తీసుకొని మందు ప్రయోగం చేసినాకనే రిజల్ట్ కనిపిస్తుంది. మొదలే ఏమో తగ్గింది, ఏమో ఎన్నుపూసి తిరిగిపోయింది, బొక్క తిరిగిపోయింది, తగ్గుతాయి అని అడుగుతారు. అవి అడగొద్దు, రావాలి, వచ్చినాకనే రిజల్ట్ చూపిస్తాం. కాబట్టి ఈరోజు ఈ క్యాన్సర్ పేషెంట్ ఏం చెప్తుండు, గ్యాంగ్రీన్ పేషెంట్ ఏం చెప్తుండు మీరు విన్న తర్వాత మిగతా వీడియోలన్నీ కూడా మీకు గుండె జబ్బుకు సంబంధించిన వాల్స్ కూడా హోమియోపతిలో తగ్గిపోయింది, అది కూడా చూస్తారు. ఫస్ట్ ఈ క్యాన్సర్ గ్యాంగ్రీన్ చూడండి. కృష్ణ, ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప క్లినిక్, మెహదీపట్నం. ఏం బాధతో వచ్చినావు? క్యాన్సర్కి ఆపరేషన్ చేసుకొని. ఏం క్యాన్సరు? రెక్టమ్ క్యాన్సర్తో వచ్చినావు, ఆపరేషన్ చేయించినావు, అయినా పోలే సమస్య. ఆపరేషన్ చేసినా పోలే. ఇప్పుడు ఈశ్వరప్ప క్లినిక్ వచ్చి ఎన్ని నెలలు అవుతుంది? 3 నెలలు. ఏమేం బాధలు ఉండే దానికి రెక్టమ్ క్యాన్సర్తో? యూరిన్ ఆగకపోతుంది సార్. యూరిన్ ఆగకపోతుండే. యూరిన్ కొంచెం పర్లేదు, ఇప్పుడు ఆగుతుంది. ఇప్పుడు కొంచెం సెట్ అవుతుంది. కొంచెం అంటే ఎంత సెట్ అయింది? ఇప్పుడు అప్పట్లాగా అంత ఘోరంగా ఏం లేదు. ఇంకా పెయిన్ ఉండే, కొంచెం పెయిన్ తగ్గుతుంది. మోషన్ ఆయన దగ్గర నొప్పి బాగుంటుండే, అది పోయింది. ఇంకా ఇంకేం లేదు సార్, అంత మంచిగా. ఇంకేం అప్పుడు ఏమేమి ఉంటాయి ఇంకా బాధలు? పెయిన్ కూర్చోనికి రాకపోతుంది, ఇప్పుడు అంత లేదు. ఇప్పుడు కూర్చోగలుగుతున్నావు, నిలబడగలుగుతున్నావు. మనకి మీరు చెప్పలే, ప్రజలకు తెలవాలి. ఆపరేషన్ చేసినా నష్టం అవుతుంది, లాభం కాకపోయాని బాధ ఉంటుంది కదా. ఇంకో వాళ్ళు 4 ఆపరేషన్కు, వాళ్ళకి ఆపరేషన్ చేసినా సక్సెస్ కాదని తెలుసుకోవాలి ప్రజలు. ఓకేనా? గోదావరి నుంచి వచ్చినాం మేము, ఒక్కసారి వచ్చినాం అంతే. తర్వాత ఇక మా బాబుని పంపిస్తే మెడిసిన్ కాలు పైకి లేబట్టి ఈ స్టూల్ మీద పెట్టు, స్టూల్ తీసుకోవాలి, ఈ స్టూల్ తీసుకో, ఈ స్టూల్ తీసుకో. డోర్ పెట్టేసి కాలు మంచిగా అయిపోయింది కదా, ఏళ్ళు కూడా రంగు వచ్చినాయి, అంతా నల్లగా ఉండే కదా. అబ్బా, వెరీ గుడ్, మంచిగా అయిపోయినావు నాగరాజు. ఏమన్నారు బయట డాక్టర్లు? కాలు తీసేయాలన్నారు. కాలు తీయకుండా తక్కువ చేసిన గ్యాంగ్రీన్. ఏం రోగం అని చెప్పారు? గ్యాంగ్రీన్. చెప్పమ్మా. గ్యాంగ్రీనే. మరి ఎట్లా చేసినా మీ నాగరాజు సేవ ఏమేమి ఉండే చెప్పు బాధలు ఆయనకు? కుళ్ళిపోయింది కాలు, అసలు ఎట్లా క్లీన్ చేయాలనే భయం అయింది, కానీ ఇక జాగ్రత్తగా చేసాం. ఇన్ఫెక్షన్ మంచిగా పోయింది. ఈగలు నెట్టు పెట్టి అవన్నీ చేసి మంచిగా మందులు పెడిసి మాకైతే మంచిగా చెప్పింది
మా చెల్లె ఉండి మా మరిది వాళ్ళు చెప్పుట్ల ఇక్కడికి వచ్చినాం. వాళ్ళు ఇట్లా వీడియోలు చూస్తే వాళ్ళు చెప్పుట్ల మళ్ళీ ఇక్కడికి వచ్చినాం. మా ఊర్లో కూడా 2-3 చెప్పిన సార్ ఇట్లా ఉన్నాడు మరి మంచిగా చెప్పాలి, మంచిగా వాడాలి. డాక్టర్ చెప్పినట్టు ఇప్పుడు ఎన్ని రోజులు వాడితే మంచిగా నమస్కారం చెప్పాలి అమ్మా, ఎన్ని రోజులు వాడితే మంచిగా చెప్పు. మన అట్లా చెప్పాలి. అంత టైం వెయిట్ చేసి మన మీద విశ్వాసంతో వాడితే కాలు నిలబడ్డది. చాలా మంది చెప్పారు బీపీ వాడితే మీకు తగ్గుతుందా అట్లా ఇట్లా అని అన్నాను. కానీ మేము ఎవ్వరు మాటలు లేవు. ఒక్క మెడిసిన్ బయట కూడా వాడలే. ఏ మెడిసిన్ వాడినాం ఆయన కూడా వేరే మంది ఎంత మంది చెప్పినా కూడా ఇప్పుడు చూసుకుంటుంటారు. ఇంకా తగ్గుతలేదు మనిషికి పుండు, ఇంకా అది పాదం అంతా ఊడిపోతుంది, ఇట్లా అవుతుందని అని బ్లడ్ గారుతుంది అని అన్నారు. డాక్టర్ గారు చెప్పారు మీకు ఆ ఇన్ఫెక్షన్ బ్లడ్తో పోతుందమ్మా, మీకు ఏం కాదు. ఫస్ట్ బాత్రూమ్కి వెళ్తే ఇట్లా మొత్తం దారాలు గారైపోయేది ఆ గుండు నుంచి. అయినా కూడా మాకు ఇక మంచిగా కవర్ అయింది. మంచిగా ఆయనకు ఆకలి కావడానికి కూడా మందులు ఇచ్చింది, మంచిగా తగ్గిపోయింది. వెరీ గుడ్. మంచిగా నడుస్తున్నాడు. ఇప్పుడు మంచిగా నడుస్తున్నాడు. ఎత్తుకొచ్చిన మనిషి నడుచుకుంటూ వస్తున్నాడు. మంచిగా చూసినావా ప్రజలారా, హోమియోపతి వైద్యంలో ఆయన ఎత్తుకొచ్చిన మనిషిని నడుచుకుంటూ వచ్చేటట్టు చేస్తానని చేసిన. మరి చెప్పినట్టు మన మీదనే నిలబడి మాట మీద నిలబడి వాడినందుకు అంత లాంగ్ టైం అంత కుళ్ళిపోయిన శరీరం మళ్ళీ కుదురుకోవాలంటే 1 నెల మందులు లేకనే కుదురుకుంటుందా? లాంగ్ టైం తీసుకున్నది, కంటిన్యూ చేసిర్రు, సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ చూపించిన. మరి గోదావరి కనికెళ్ళి కాలు తీయకుండా ఈ డాక్టర్ ఎవరు ఎట్లా తక్కువ చేసినా చూద్దామని ఆయన వెంబడి 10 మంది వచ్చారు కారు తీసుకొని. ఇట్లాంటి రిజల్ట్, ఇలాంటి అద్భుతమైన ట్రీట్మెంట్ హోమియోపతిలో ఉన్నది. ఇప్పుడే కాదు, 250 ఏళ్ళ కింద డాక్టర్ శామ్యూల్ హనుమాన్ గారు అలోపతి డాక్టర్కే విరక్తి వచ్చి ఈ ట్రీట్మెంటు శాశ్వతం కాదు, సపరేషన్ చేస్తారు కానీ శాశ్వత వైద్యం కనిపెడతా అని జీవితం అంతా త్యాగం చేసి మన కోసం కనిపెట్టిన వైద్యం. ఇలాంటి అద్భుతాలు ఇళ్ళు ఉన్నాయి. దీన్ని ప్రజలకు తెలిసేటట్టు చేస్తలేరు, ప్రజల్లోకి రాకుండా చేస్తూ దీన్ని తొక్కి పెడుతుర్రు. కౌరవులు, పాండవులు, ధర్మాత్ములు 5 మందే కదా. వాళ్ళు ఈ రాజ్యంలో ఉంటే మన ఆటలు సాగాయని చెప్పి కౌరవులు ఏం చేసిర్రు? అరణ్యవాసం చేయించారు, అజ్ఞాతవాసం చేయించారు. అప్పుడు వీళ్ళ రాజ్యం, వీళ్ళ ఆటలు ఆగినాయి. అదేవిధంగా హోమియోపతి వైద్యం అనేది ధర్మమైన వైద్యం, ప్రజలకు ఉపయోగపడేది. దీన్ని మనం పెంచితే మనకు వచ్చే ఇన్కమ్ రాదు అనేది ఉద్దేశంతో దీన్ని తొక్కి పెడుతున్నారు. కాబట్టి ప్రజలారా, మనమే తినాలి, అనుభవించాలి, ప్రజలకు ప్రచారం చేసుకోవాలి, షేర్ చేసుకోవాలి. ఈ వైద్యం ఒక 5 ఏళ్లలో ఉద్యమం రావాలి హోమియోపతి మీద. అట్లాంటి చాలామంది ప్రచారం చేస్తున్నారు, మన గురించి చెప్తున్నారు, చాలా సంతోషం. కాబట్టి ఇలాంటి వైద్యం గుండెకు సంబంధించిన ఇప్పుడు ఈ మిగతా వీడియోలు కూడా చూడండి, చాలా విషయాలు ఉన్నాయి. ఎక్కువసేపు మాట్లాడితే మళ్ళీ మనకు టైం సరిపోదు. ఇప్పుడు మిగతా వీడియోలు కూడా చూడండి, ఎలాంటి పెద్ద కేసులు సక్సెస్ అవుతున్నాయో. కొన్ని మాత్రమే మీకు చూపిస్తున్నా, అన్ని చూపిస్తే నాకు ఈ టైం సరిపోదు, యూట్యూబ్ సరిపోదు. కొన్ని అబ్బా అన్న కేసులే చూపిస్తున్నా మీకు. రోజు ఇలా సండే ఒక పేషెంట్ వచ్చిండు, ఒక చిన్న యంగ్ పిల్లగాడు. ఆయనకు ఈ పార్కిన్సన్ డిసీజ్, కాళ్ళు చేతులు ఇట్లనే వణుకుతాయి. ఒక ట్యాబ్లెట్ వేస్తే తక్కువ అవుతుంది. ఎన్ని ఏళ్ళ నుంచి వాడుతున్నా అన్న? 18 సంవత్సరాల నుంచి. ఆయన ఏజ్ 25 ఏళ్ళు. 18 సంవత్సరాల నుంచి వాడుతుండంటే 6-7 ఏళ్ళ వయసు నుంచి వచ్చిన రోగం. మరి 18 ఏళ్ళ నుంచి వాడినా తక్కువ కానీ ట్రీట్మెంట్ శాశ్వతంగా తగ్గకపోతే అది ట్రీట్మెంట్ అంటారా, సపరేషన్ అంటారా? ఇలాంటి కేసులు చూసి ఆయన మనకి విరక్తి వచ్చి ఇది శాశ్వతమైన వైద్యం కాదు, సపరేషన్ ట్రీట్మెంటు. దీని మూలాలను తొలగించే, వ్యాధి యొక్క మూలాలను తొలగించే ట్రీట్మెంట్ చేయాలి. దాని వైద్యం ఎట్లా అని కనిపెట్టిండు హోమియోపతి. కాబట్టి ఈ హోమియోపతి వైద్యంలో ఎలాంటి కేసు అయినా నేను ఉత్తమ మాటలు చెప్పడం కాదు, సక్సెస్ కేసులు మీ ముంగట సాక్ష్యాధారాలు చూపిస్తున్నా. కాబట్టి ప్రజల లోపల మన చైతన్యం రావాలి. ఈ విధంగా ఈ కేసులన్నీ కూడా చూడండి. ఎక్కడి నుంచి వచ్చారు ఈశ్వరప్ప హోమియో క్లినిక్? వికారాబాద్ సార్. వికారాబాద్. దేనికోసం వచ్చారు? ఫేస్ అంతా హైపర్ పిగ్మెంటేషన్ ఉండేది. ఫేస్ అంతా హైపర్ పిగ్మెంటేషన్ అంటే బ్లాకిష్ ఉండేది. బ్లాకిష్ ఉండేది, పిగ్మెంటేషన్ ఉండేది, అంతా బ్లాక్నెస్ వచ్చింది. సో ఇప్పుడు ఒక 10 months అలా అవుతుంది సార్ దగ్గర మెడిసిన్ వాడబట్టి. సో ఇప్పుడు ఓకే, ఈ మంత్ సెట్ అయిపోయింది, బాగా తెల్లగా అయిపోయినా, కొంచెం తగ్గిముఖం పట్టింది.
తగ్గుముఖం పట్టింది, ఇంకా నీకు సాటిస్ఫై కావాలి. అంటే పాత ఒరిజినల్ కలర్ అంటే ఇంకా రాలే కానీ ఇంకా రా. ఇంకా తగ్గుతుంది. ఓకే జస్ట్ మొత్తం చేంజ్ కనబడుతుంది. సఖతం మ్యాచ్ ట్రాక్ మీదకి వచ్చేసినాం. ఇక పర్మనెంట్ అయిపోతుంది, ఇంకా ఫుల్ వైట్ అయినాక తీసుకుందాం. ఓకే ఓకే సార్. ఏం పేరు? మల్లయ్య సార్. మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప హోమియో క్లినిక్. నేను పాలన నుంచి వచ్చాను సార్. పాల్వాంచి వెళ్ళి వచ్చినావు. ఏం బాధతో వచ్చినావు ఇంతకుముందు? ప్రోస్టేట్ ప్రాబ్లం తోటి వచ్చా, తర్వాత ఇది సోరియాసిస్ లాగా ఈ ఆ. allergy లాగా వచ్చింది. ప్రోస్టేట్ వల్ల నీకు ఏం బాధ ఉండే? బాధలు చెప్పు. యూరిన్ సరిగా రాదు సార్, పోసినప్పుడు మూత్రం రాదు, మూత్రం రాదు, ఉమ్. దారగా రాదు, డ్రాప్ డ్రాప్ ఒక్కొక్క డ్రాప్ వచ్చుకుంటా బాధ పెడుతుంది. మంట ఉమ్. ప్లస్ నొప్పి. ఆ. ఈ నొప్పి ఇప్పుడు 4 నెలల నుంచి వాడటం వల్ల ఇప్పుడు 50% ఇప్పుడు బయట డాక్టర్లు ఏమన్నారు? బయట డాక్టర్లు ఇది తగ్గదు, మందులు వాడాలి, మీకు లైఫ్ లాంగ్ మందులు వాడాలి, ఆ, వాడితేనే ఇది తగ్గుద్ది, ఎప్పుడు మందులు వాడకపోతే అప్పుడు ఇది నీకు షుగర్ వచ్చింది కదా, ఆ. షుగర్ మూలంగా రోజు మందులు ఎట్టేసుకుంటున్నావు, దీన్ని కూడా అట్నే వేసుకోవాలన్నారు సార్. గదేం ట్రీట్మెంట్ మళ్ళీ? అదే సార్, మరి అయితే మందులు వేసుకుంటే ఒక లిమిటెడ్ టైంలో రోగం తగ్గాలి. ఆ, తగ్గితే అది నిజమైన వైద్యం అంటారు. యూట్యూబ్ లో మీ వీడియోలు చూసా సార్, ఆ. అన్ని రోగాలకు మందులు ఉన్నాయంటే మీరు పరిగెత్తుకుని వచ్చా సార్. వెరీ గుడ్. మరి వచ్చినందుకు ఎట్లా ఉన్నది ఇప్పుడు? నాకు ఇప్పుడు కొంచెం పర్వాలేదు సార్, మూత్రం సాపు వస్తున్నది, సాప్ వస్తుంది. మంట మంట తగ్గింది కానీ నొప్పి తగ్గలేదు సార్. నొప్పి ఉన్నది. ఇంకా ఏడా కొన్ని ఎన్ని నెలలు వచ్చి 4 నెలలు సార్. ఇంకొక 4 నెలలు వాడితే ఆ, మొత్తం దార సాపు అయిపోయి మొత్తం ప్రాబ్లం లేకుండా అవుతుంది. సోరియాసిస్ ఇది 2 ఉన్నది కాబట్టి ఇక టైం పడుతుంది. సార్ ఇప్పుడు సోరియాసిస్కి ఇవ్వాలి, దీనికి ఇవ్వాలి, 2 కలిపియాలి కదా, ఇవ్వాలి సార్. అట్లా 2 పోతాయి. సోరియాసిస్ కూడా తక్కువ ఉందిగా, కొంచెం అదే సార్, అప్పుడు అంత తగ్గింది, ఈ నైట్లో వస్తాను సార్. నెత్తి మీదనా? అది కూడా పోతుంది ఇంకా. మంచిది. ఓకే ఓకే, థ్యాంక్ యూ. అమ్మా ఏం పేరు? లక్ష్మి. నీ కొడుక? జయకృష్ణ. జయకృష్ణ. ఏం బాధ నీది? ఎక్కడి నుంచి వచ్చిర్రు? వనపర్తి సార్. వనపర్తికి వెళ్ళి ఈశ్వరప్ప హోమియో క్లినిక్ వచ్చినావు. ఏం బాధ ఉండే నీకు ఇంతకు? హార్ట్ ప్రాబ్లం ఉంది సార్. హార్ట్ ప్రాబ్లం. ఏమది? గుండె జబ్బు. వాల్స్ బ్లాక్ అయినాయని చెప్పి స్టంట్ వేసినాం. వాల్స్ బ్లాక్ అయినా స్టంట్ వేసిర్రు. అప్పుడు నీకు ఏం బాధ ఉండే? వాల్స్ అది స్టంట్ వేయకముందు ఏం ప్రాబ్లం ఉండే? అది అంత ఐడియా లేదు సార్. చిన్నప్పుడు వేసిర్రా? ఎంత వయసులో వేసిర్రు? 3 years అప్పుడు. 3 years ఏజ్ కంజెంటల్ హార్ట్ డిసీజ్. ఓకే. ఇప్పుడు మరి రీసెంట్గా స్టంట్ వేసినాం. మళ్ళీ వేసిర్రా? 5 years బ్యాక్. 5 years బ్యాక్ వేసిర్రా మళ్ళీ? అప్పుడు నువ్వు 5 years కింద నీకు అన్నీ తెలుసు కదా, ఏమేమి సమస్య ఉండే? అంటే ఆయాసం వస్తుండే సార్, బాగా నడుస్తే దమ్ము వస్తుంది. దమ్ము వస్తుండే, బాగా ప్రాబ్లం అవుతుందని చెప్పి ఎక్కడ ఈ పెద్ద హాస్పిటల్ అన్నీ పోయి వచ్చిర్రు. ఇది నీ డయాగ్నోసిస్. మరి ఇప్పుడు మళ్ళీ ఈశ్వరప్ప హోమియో క్లినిక్ వచ్చినాక ఎట్లున్నది ఆ దమ్ము మీద? అప్పుడు బాగా తగ్గినండి, మళ్ళీ వచ్చినాం. తగ్గింది కదా తగ్గింది. దమ్ము, ఆయాసం, గుండె ఇట్లా దడ అనిపించలేదు. పాలిపిటేషన్లో ఒక గుండె కొట్టుకుంటూ ఏమేమవుతుంది సిమ్టమ్ చెప్పు నాకు. ప్రాబ్లం హార్ట్ బీట్ ఎక్కువ అవుతుంది సార్ నడిస్తే హార్ట్ బీట్ అది చెప్పాలి కదా నాన్న. హార్ట్ బీట్ ఎక్కువ అవుతుంది నడుస్తుంది. పాలిపిటేషన్ అంటారు, టెకికార్డియా. నడిస్తే హార్ట్ బీట్ ఎక్కువ అవుతుంది, ఇంకా ఎక్కువ నడిస్తే బ్రీతింగ్ ఎక్కువ అయిపోయి హార్ట్ బీట్ సౌండ్ చెవులకి వినిపిస్తుంది. అంత సౌండ్ వస్తుంది గుండెది. ఓకే. మరి ఇప్పుడు ఈశ్వరప్ప హోమియో క్లినిక్ మందులు వాడినాక అట్లా అయిందా? అప్పుడు అంతా ఏం అనిపించలేదు సార్, అంటే ప్రాబ్లం ఏం అనిపించలేదు, కానీ బెటర్ ఉండే అప్పుడు. బెటర్ ఉన్నాక నువ్వు ఒక్క నెల వాడే నువ్వు అటే పోయినావు. మళ్ళీ నేను సంవత్సరంకి వచ్చినావు. తగ్గిందిలే అని చెప్పి. తగ్గిందిలే అని నువ్వు నిర్ణయించొద్దు, నేను చెప్పాలి. పెద్ద కేసు అది, అర్థమైందా? ఏమా మళ్ళీ వచ్చింది కాదమ్మా, నీకు ఖరాబ్ చేసుకొని వస్తే ఎట్లా? నీకు మంచిగా అనిపించినప్పుడు ఇక అయిపోయింది, మంచిగా అయిపోయినా అనుకోవద్దు, మేము చెప్పాలి. నేనే ఫైనల్ ఇస్తా, ఇక రాకు అని చెప్పినప్పుడు పని చేయాలి. అట్లా వాడితే మంచిగా. ఇది పెద్ద కేసు, చిన్నది కాదు. ఇప్పుడు ఆపక్కిగా పేరు? నా పేరు లక్ష్మి. లక్ష్మమ్మ. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప తాండూరు. ఏంది ఏం బాధతో వచ్చినావు? కింద పడ్డ నడుము నొప్పి, డిస్క్ బల్జీ, ఇవన్నీ రిపోర్ట్స్. ఇన్ని హాస్పిటల్ తిరిగి వచ్చినావు అప్పుడు. ఇప్పుడు ఈశ్వర నడుము నొప్పితో ఏమేమి బాధలు ఉండే అప్పుడు? అప్పుడు ఇక్కడ ముడ్డు కోసం ఒక్క నొచ్చుడు, బొక్కలు నొచ్చుడు అన్ని తక్కువ ఉన్నాయి. డిస్క్ బల్జీ అయి నడవలేని పొజిషన్లో ఉన్నావు అప్పుడు. ఇప్పుడు మందులు వాడినాక ఈశ్వరప్ప బయట డాక్టర్లు ఏమన్నారు? నేను బెడ్ రెస్ట్ అన్నాను సార్. 6 నెలలు బెడ్ రెస్ట్, 6 నెలలు వండుకోమన్నారు. మరి ఇప్పుడు ఈశ్వరప్ప హోమియో క్లినిక్ వచ్చినాక ఈ మందులు వాడినాక ఎట్లుంది? ఇప్పుడు అప్పుడే మీరు ఇచ్చిన మందులే వాడినా నేను. అప్పుడు తగ్గింది కదా?
ఇప్పుడు లేచి నడిచేటట్టు అయినావా? నడుతున్నా సార్, కొంచెం నడుతున్నా. బెడ్ రెస్ట్ లేకుండా అన్ని పనులు చేసుకుంటున్నావు, ఇంకా పనులు చేస్తలేను సార్. మంచిగా లేచి నడుచుకుంటున్నావు. నడుతున్నా ఇంట్లో. వెరీ గుడ్, వెరీ గుడ్. అట్లా మంచి డిస్కు వెన్నుపూసకు పడి వెన్నుపూసకు డిస్కులు పడి దెబ్బ తాకించుకున్న వాళ్ళకు ఇట్లా మంచిగా అయిపోతుంది సార్. మందులు ఉన్నాయి ఇలా హోమియోపతి మందులల్లో డిస్కులు మళ్ళీ మంచిగా అయిపోయి నొప్పులు తగ్గిపోతాయి. ప్రజలకు తెలవడానికి నీ అభిప్రాయం తీసుకున్నా. ఓకేనా? ఏం పేరు? నా పేరు రమాదేవి. రమాదేవి, ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప. శంషాబాద్. శంషాబాద్. ఏం బాధతో వచ్చినావు? గర్భసంచి నడుము నొప్పి ప్రాబ్లం వల్ల వచ్చిన, ఆపరేషన్ చేయమన్నారు డిస్క్ డాక్టర్. ప్రాబ్లం ఉండే, గర్భసంచిలో ఫైబ్రాయిడ్ ఉండే, దానికోసం ఎంత పెద్ద నొప్పి ఉండే, ఎట్లా ఉండే చెప్పు మొదలు ఇక్కడ రాకముందు. చాలా వాపు వచ్చింది, గర్భసంచి ఇమీడియట్లీ తీయాలని చెప్పారు. షుగర్ థైరాయిడ్ ఉందని చెప్పేసి ఆపిన్రు. అంతలో స్వామి సార్ అడ్రస్, డాక్టర్ అడ్రస్ తెలుసుకొని వచ్చినాము. వచ్చినప్పుడు 6 months అవుతుంది. ఇప్పుడు నేను మంచిగా గిరి ప్రదక్షిణ చేసి వచ్చిన. అరుణాచలం పోయినావు? ఆడ గిరి ప్రదక్షిణ చేసినా నొప్పి రాలే? ఏ నొప్పి లేదు. ఇప్పుడు 5 months నుండి నేను హ్యాపీగా ఉన్నా. పీరియడ్స్ కూడా కరెక్ట్గా వస్తున్నాయి. మంచిగా గర్భసంచికి సంబంధించిన గంట కూడా కరిగిపోయింది. మల్కి యూట్రస్ అండ్ వెన్నుపూస డిస్కుల ప్రాబ్లం కూడా ఉండే, అది కూడా తగ్గినాయి. వెరీ గుడ్. అట్లా ప్రజలకు తెలవాలి. హోమియోపతిలో తొందరపడి ఆపరేషన్లకు పోకుండా హోమియోపతిలో మంచి డాక్టర్ దగ్గర వాడాలి. ఇట్లా తక్కువ అయితే మంచి టైం ఇవ్వాలి. ఓకేనా? థ్యాంక్ యూ అమ్మా. వెంకటేశం సార్. వెంకటేశం, ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప క్లినిక్. నేను సదాశివపేట పక్కన, మాది సైదాపూర్ విలేజ్ సార్. సైదాపూర్. ఏం బాధతో వచ్చినట్టు? నా చేతిలో కొంచెం ఇట్లా తోలు చనిపోయినట్టు. పామార్ సోరియాసిస్ అంటారు దాన్ని. అయితే బయట ఎక్కడ పోయినా తగ్గలేదు. అవును సార్, బయట మన అలోపతి అట్లా చూపెట్టుకున్నా సార్, మంచిగా అనిపించలేదు నాకు. ఇట్లా తగ్గినట్టు అనిపించింది, మళ్ళీ వచ్చేసింది. ఓకే. మీ దగ్గరికి వచ్చిన సంగారెడ్డిలో ఒకటేసారి మెడిసిన్ ఇచ్చి తగ్గిపోయింది. 1 month మొత్తం పోయింది సార్. మళ్ళీ రాలేదు మీ దగ్గరికి నేను. వెరీ గుడ్. తగ్గిందని కూడా మళ్ళీ మీకు చెప్పలేదు సార్ నేను. సారీ. అది ఇప్పుడు కొడుకు కోసం వచ్చినావు. అవును సార్. ఓకే. నీకు అట్లా హోమియోపతిలో మందు కరెక్ట్ డోస్ వాడితే, క్వాలిటీ మందు వాడితే అట్లా రిజల్ట్ ఉంటుంది అనమాట. ప్రజలకు తెలవడానికి నీ అభిప్రాయం తీసుకున్నా. ఓకే. ఏం పేరు? శ్రీజ, ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప క్లినిక్. ఏం బాధతో వచ్చినావు? ఫైల్స్, ఫిషర్. దాని యొక్క బాధ ఏమేమి ఉండే చెప్పు నాకు ఒకసారి మంచిగా. అది బాటిల్ పోయినాక బాగా మంటుండే సార్. నైట్ వరకు మంట? పొద్దున పోతే నైట్ వరకు ఉంటుండే. ఎక్కడెక్కడ తిన్నావు ఇక్కడ రాకముందు? ఇంగ్లీష్ మందులు తిన్నా. ఇంగ్లీష్ మందులు డాక్టర్లు ఏం చెప్పారు? ఏమైనా మందు తగ్గిందా? అది రోజు టానిక్ తాగమంటుండే సార్. ఆ టానిక్ డైలీ తాగితే ఫ్రీగా ఉంటుండే. పని చేస్తే మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ ఎప్పటిలాగా నొప్పి ఉంటుండే సార్. ఎన్ని సీసాలు అయిపోయినాయి ఉంటుందా? ఎన్ని ఏళ్ళ నుంచి ఉంది బాధ? 1 year నుంచి. 1 year నుంచి 100 సీసాలు తాగినావా? ఒక 15-16. అంత మందు వేస్ట్గా పేగి ఎక్కించుకున్నావు. ఇప్పుడు ఈశ్వరప్ప క్లినిక్ మందు వాడినాక ఎట్లుంది? ఇప్పుడు 3 months అవుతుంది సార్. పర్వాలేదు సార్. ఒక 7-8 గంటల వరకు పెయిన్ ఉంటుంది. ఆ తర్వాత ఫ్రీ అయింది. ఇప్పుడు మోషన్ కూడా అప్పుడు హార్డ్గా నొక్కాల్సి వస్తుండే కదా, ఇప్పుడు లైట్గా నొక్కితే ఈజీగా వస్తుంది. ఈజీగా వస్తుంది. మరి ఇది చూడు, అన్నేళ్ళ నుంచి తక్కువగా ఉంది, అన్ని సీజన్లు మింగినా తక్కువగా ఉంది. మనకు హోమియోపతి తీపి గురికలతో ఎట్లా తక్కువ అవుతుంది? ప్రజలకు ఈ ఫిషర్, పైల్స్ చాలా మంది బాధితులు ఉంటారు. వాళ్ళకు తెలియక ఏదేదో లోపల గుడ్డి మందులు వాడుకుంటే పేయి ఖరాబ్ చేసుకుంటారు. ఇప్పుడు ఆపరేషన్ చేసుకుంటే తగ్గలేదు. ఇప్పుడు ఇలా నీకు ఇంకా 2 నెలలు అయితే నువ్వు ఎప్పటిలాగా మంచిగా ఉన్నది, మోషన్ పోయినాక నొప్పి లేదు అన్నప్పుడు ఫైనల్ డోస్ ఇస్తా. ఓకేనా? ప్రజలకు తెలియడానికి నీకు వీడియో తీసుకున్నా. నీ లెక్క బాధితులకు తెలవాలి రిజల్ట్స్ ఎట్టున్నాయి హోమియోపతి కాలేదు. ఓకేనా? ఏం పేరు? రక్షిత సార్. బాబు పేరు రక్షిత. రక్షిత, ఎక్కడి నుంచి వచ్చినావు? మెట్పల్లి. ఓకే. ఏం ప్రాబ్లం నీకు? ఎన్ని సంవత్సరాల నుంచి ఉండే? 5 years నుంచి. ఆ ముఖము, చెంపలకు, కాళ్ళకి అడిదింపు, తలకాయ అడిదింపు. వెరీ గుడ్. మొత్తం పోయింది కదా? చెప్పు. ఇక మీ బిడ్డనా? అవును సార్, మా పాప. ఎన్ని కష్టాలు పడ్డావు సోరియాసిస్తో? చాలా కష్టాలు పడ్డాను సార్. ఎక్కడెక్కడ పోయినావు 5 ఏళ్ళ? సార్ ఇక్కడ మన కరీంనగర్ సైడ్ కానీ, నిజామాబాద్, హైదరాబాద్ కూడా చాలా హాస్పిటల్ జరిగింది. అలోపతి
అలోపతిలో తిరిగినాం, ఆయుర్వేదంలో తిరిగినాం. ఈ తర్వాత మీ అడ్రస్ తెలుసుకొని మా ఊళ్ళో కదని చెప్తే ఏం చెప్పారు మన డాక్టర్లు? వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా తగ్గుతా అన్నది కానీ ఇలాంటి మనకు రిజల్ట్ లేదు. మరి ఇప్పుడు ఈశ్వరప్ప క్లినిక్ వచ్చినాక రాబట్టి 5 months అయింది సార్. 5 months స్టార్టింగ్లో మీరు మెడిసిన్ ఇచ్చిన తర్వాత ఎక్కువైంది, ఎక్కువైతుంది. మీరు ఎక్కువైతే తక్కువైతే అన్నారు కదా, అది లోపల సప్రెస్ అయింది, అంతా బయటకు వస్తుంది. బయటకు వచ్చి ఇప్పుడు ఇంగ్లీష్ ఇప్పుడు అల్లోపతి మందులు ఆయింట్మెంట్లు లోషన్లు పెట్టినావు కదా, అవును సార్, అది పెట్టడం వల్ల లోపల తొక్కబడుతుంది, లోపలనే సెటిల్ అవుతుంది. ఆ సప్రెస్ చేసింది మన మందు పడంగానే బయటకు ఓపెన్ అవుతుంది. సార్ ఇప్పుడు బయటకు ఓపెన్ మళ్ళీ ఇప్పుడు తగ్గుముఖం పడుతుంది. మొత్తం పోయింది, మంచిగా అయిపోయింది, నీట్గా. ఇప్పుడు నీట్గా తగ్గుకుంటూ వస్తుంది సార్. స్కూల్కి పోతున్నావా రక్షిత? అప్పుడు స్కూల్కి పోతే ఏమనిపించింది? ఇన్సల్ట్ అనిపిస్తుండే. ఓకే, ఇప్పుడు ధైర్యంగా స్కూల్ కూడా ఇక మంచిగా అయిపోతుంది. మరకలు ఉండొద్దు, మరక పోయినాక నేనే ఫైనల్ డోస్ ఇస్తే రాకుమని చెప్తా. 5 సంవత్సరాల నుంచి ఉన్న సమస్య 5 నెలల్లో పోతున్నది. మరి ఆ మరకలు పోతే ఇక నేనే చెప్తా వద్దని. అట్లా హోమియోపతిలో స్కిన్ డిసీజెస్ వాడుతున్నప్పుడు బయటకు అగ్రవేషన్ వస్తుంది. అది ఎక్కువ ఉండు కాదు, అది దాని లోపల నుంచి అది బయట లోపల సెటిల్ అయిందంతా బయట దొబ్బేస్తుంది. అది కరెక్ట్ ట్రీట్మెంట్, కరెక్ట్ మంది అనుకోవాలి. ఓకేనా? థ్యాంక్ యూ. శ్రీనివాసు, ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప క్లినిక్ తునికి గ్రామంకి వెళ్ళి వచ్చినావు, మెదక్ జిల్లా. ఏం బాధ ఉంటే నీకు? ఎన్ని సంవత్సరాల నుంచి ఉండే? 20 ఏళ్ళ నుంచి. ఎక్కడెక్కడ ఏమేమి మందులు వాడినావు? ఇక్కడ మెదక్ బాలాజీ హాస్పిటల్, ఉస్మానియా హాస్పిటల్, గాంధీ, మియాపూర్, సంగారెడ్డి అన్ని వాడినా తక్కువ. ఇంగ్లీష్ మందులు అన్ని అల్లోపతే. లాస్ట్ ఆర్జీఆర్ హాస్పిటల్ బాగా, ఆయుర్వేద హాస్పిటల్ కూడా పోయినావు. 3 నెలలు 4 నెలలు తిరిగినా సార్. చాలా. ఇప్పుడు ఈశ్వరప్ప క్లినిక్ వచ్చినాక ఎట్లుంది? తక్కువ సార్. మధ్యలో నేను 3 నెలలు వాడి తక్కువైందని బంద్ చేస్తే మళ్ళీ వింటర్లో చేసింది. నాకు చెప్పకుండా పని చేయొద్దు. మందులు ఎప్పుడు మేము చెప్తాం, ఇక స్టాప్. మరకలు పోయేదాకా వాడుకోవాలి. మొత్తం తెల్లగా వెండిపూతలాగా ఉండే కదా, ఇంత పొట్టు ఉండే కదా, మొత్తం పోయింది. మరకలే ఉన్నాయి. ఇక ఆ మరకలు నేను చెప్పేదాకా ఈపు చూపి అంగిలేవట్ వాయమ్మ, మొత్తం పొట్టంతా పోయింది. ఇక మరకలు పోయేదాకా వాడుకో. కూర్చో. ఇక ఇంకొక 2-3 నెలలు అయితే మరకలు పోయి నీ చర్మం రంగు వస్తుంది కదా, అప్పుడు నేనే స్టాప్ బంధువులు ఆపేయని చెప్తా. అప్పుడు బంద్ చేయి. ఓకే. చూసిర్రా, ఇంత అద్భుతమైన కేసులు. ప్రజలంతా తిరిగి అలసిపోయి ఓవర్ డోసులు మందులు ఎక్కువ రోజులు సంవత్సరాల పొంటి అల్లోపతి వాడడం వల్ల సైడ్ ఎఫెక్ట్ కిడ్నీ ఫెయిల్యూర్. అందుకే కిడ్నీ సెంటర్లు ఇప్పుడు కిడ్నీ ఫెయిల్యూర్, సిరం క్రియాటిన్ పెరిగి డయాలసిస్కి పోతున్నారు జనాలు. కాబట్టి ఇంత లాంగ్ టైం వాడకుండా హోమియోపతిలో మంచి సింగిల్ డోస్తో ఇలాంటి క్రానిక్ డిసీజ్ అన్ని క్యూర్ అవుతుంది. పవర్, ఎలక్ట్రిక్ పవర్ లాగా పోతుంది మన బాడీకి. కాబట్టి ఇలాంటి వ్యాధులు వచ్చినా సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఈ విధంగా ప్రజలకు చైతన్యం కోసమే ఏపీ అండ్ తెలంగాణ జిల్లాలలో మన యొక్క బ్రాంచెస్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఏపీ ప్రజలు నోట్ చేసుకొని, పాతోళ్ళకి అందరికీ తెలుసు మన క్యాంపులు. ఏపీ ప్రజలంతా కూడా ఈ నంబర్ నోట్ చేసుకోండి. ఈ నంబర్లు నోట్ చేసుకొని మీకు ఏమైనా సమస్య ఉంటే మన తర్వాత ఫోన్ చేసి మాట్లాడండి. ప్రతి నెలకు 4 గురువారాలు. ప్రతి నెల మొదటి గురువారం విజయవాడలో హోటల్ మనోరమ, రెండవ గురువారం రాజమండ్రిలో హోటల్ ఆనంద్ రీజెన్సీ జాంపేట, మూడో గురువారం విశాఖపట్నంలో దాబా గార్డెన్ హోటల్ చంద్ర కంటే నెల్లూరు మెస్ అంటే ఎక్కువ ఫేమస్ కాబట్టి హోటల్ చంద్రనే నెల్లూరు మెస్ కూడా అంటారు. 4th ఫ్లోర్లో మనది క్యాంప్ ఉంటుంది. అదేవిధంగా తిరుపతి, 4వ గురువారం తిరుపతిలో హోటల్ మినర్వా గ్రాండ్లో ఉండే, ఇప్పుడు అది రినోవేషన్ అవుతుంది ఆ హోటల్. కాబట్టి మనం ఇంతకుముందు ఒక 4 years బ్యాక్ ఉండే ఆ హోటల్ ఫార్చ్యూన్ కెన్సెస్ బస్ స్టాండ్ పక్కకే ఉంటుంది తిరుపతిలో. హోటల్ ఫార్చ్యూన్ కెన్సెస్కు మనం క్యాంప్ అక్కడ ఉంటుంది. హోటల్ రినోవేషన్ అయితే అందుకు మనము ఇది షిఫ్ట్ చేయడం జరిగింది. ఈ 27వ తారీఖు తిరుపతి 4వ గురువారం హోటల్ ఫార్చ్యూన్ కెన్సెస్. అదేవిధంగా తెలంగాణ జిల్లాల కోసము హైదరాబాదులో ఈ నంబరు అడ్రస్ నోట్ చేసుకోర్రి. మెట్రో పిల్లర్ 1119 చిక్కడపల్లి మెయిన్ రోడ్లో. అయితే ఈ తెలంగాణ జిల్లాలోకి అందరికీ కూడా హైదరాబాద్ చిక్కడపల్లి కేంద్రకం కాబట్టి తెలంగాణ జిల్లాల ప్రజలంతా కూడా అక్కడికే రావాలి.
ఇంకా సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి, నర్సాపూర్లో డాక్టర్ దండపు శ్రీవాణి అన్న కూతురు ఉంటుంది. సంగారెడ్డి ప్రజలు మెదక్, నర్సాపూర్ వాళ్ళు అక్కడ మన డాక్టర్ శ్రీవాణితో ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. అన్న కూతురు కూడా మంచి ట్రీట్మెంట్, మంచి సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ చేస్తుంది అక్కడ. ఈ విధంగా తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో హోమియోపతి అవేర్నెస్ కోసమే ఈ ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా చాలామంది రాని వాళ్ళు కూడా హైదరాబాద్ అంటే మాకు తెలియదు సార్, మేము అంత దూరం రాలేమంటున్నారు. వాళ్ళ ఫస్ట్ నెంబర్ ఉన్న 944కు మీరు వీడియో కాల్ చేసి మీ బాధలు చెప్తే మీకు కొరియర్లో మందు పంపిస్తాం. ఇతర రాష్ట్రాలు, దేశవ్యాప్తంగా మన మందులు పోతున్నాయి ఇతర రాష్ట్రాలకు. ఇతర రాష్ట్రాలే కాదు, 24 దేశాలకు, అవతల దేశం అయిన అమెరికా, ఆఫ్రికా. హోమియోపతి ట్రీట్మెంట్ గురించి చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి హెల్త్ ప్లస్. స్టే విత్ us.